విమర్శలు చేశారు. ఇప్పటి వరకు కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోయిందని, ఇప్పుడు గోదావరి నీటిపై కూడా కన్నేసిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ హక్కులను కాపాడేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని, కానీ రేవంత్ రెడ్డి చేతకానితనంతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టారా అనే సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. ఇటీవల కేంద్ర జలసంఘం తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణకు శాశ్వత నష్టం కలిగించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 30న జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారని, ఆ సమావేశం మినిట్స్ వచ్చి నెల రోజులు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీ ఇప్పటికీ జరగలేదని ఆ సమావేశ మినిట్స్లో పేర్కొన్నారని తెలిపారు. అయినప్పటికీ ఈ అంశాన్ని జీఆర్బీ చైర్మన్ ప్రస్తావించడం తన పరిధిని దాటడమేనని అన్నారు. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరు కలిసి తెలంగాణకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్స్తా ఉన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు. ఇంత జరుగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం మౌనం వహిస్తా ఉన్నారు. ప్రతిసారి తట్టి లేపుతా ఉన్నాం. అది గోదావరి బనకచెర్ల కావచ్చు, గోదావరి నల్లమల సాగర్ కావచ్చు, కృష్ణా నదీ జలాలలో అతి తక్కువ నీటి వినియోగం విషయంలో కావచ్చు. ప్రతిసారి మేము మాట్లాడడం బ్యాక్ డేట్తో ఉత్తరం రాయడం. బహుశా ఇవాళ కూడా నేను మాట్లాడినాక బ్యాక్ డేట్తో ఉత్తరం వస్తుంది అనుకుంటా. రాత్రికి వేసి ఇవాళ సాయంత్రం రిలీజ్ అవుతుంది లెటర్. ఇప్పటికి అట్లా 3 సార్లు అయింది. బహుశా ఇవాళ కూడా అదే అయితేమో. ఏ బ్యాక్ డేట్ రాస్తుంది, ఏ డేట్ రాస్తుంది, కానీ రాష్ట్రం యొక్క హక్కులు మాకు ముఖ్యం. తాజాగా గోదావరి జలాలను తన్నుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటిదాకా గోదావరిలో ఏ ఇబ్బంది లేకుండే, కానీ చేతగాని, దూరదృష్టి లేని, బాధ్యత లేని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇవాళ గోదావరిలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. జనవరి 30న ఢిల్లీలో 2 రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నత అధికారులతో కూడిన కమిటీ సమావేశం జరిగింది. ఆ జనవరి 30న జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హక్కులకు సూటి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ సూటి పెట్టింది. తెలంగాణ నుంచి హాజరైన అధికారులు డూడు బస్వన్నల్లాగా తల ఊపిండ్రు. సిడబ్ల్యూసి ఇదే అదనుగా భావించి బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ చెప్పు చేతుల్లో ఉంది కనుక ఏం చెప్పింది సిడబ్ల్యూసి? గోదావరిలో ఏ రాష్ట్రానికి కూడా బచావ్ ట్రిబ్యునల్ అసలు నీటి కేటాయింపులే చేయలేదట. ఢిల్లీలో 30 జనవరి నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వ అధికారులు కలిసి సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన మీటింగ్ మినిట్స్. జనవరి 30 నాడు మీటింగ్ అయింది. 12 ఫిబ్రవరి నాడు మన రాష్ట్రానికి మినిట్స్ వచ్చినాయి. ఇవాళ ఏంటిది? మార్చి 16. అంటే దాదాపు నెల మీద 4 రోజులైంది మినిట్స్ వచ్చి. మరి ఈ మినిట్స్ లో తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఈ మినిట్స్ ఉంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ కావాలా వద్దా? అంటే ఇది కుంభకర్ణులాగా నిద్రపోతున్నారా? గాడిద పళ్ళు తోముతున్నారా? గోదావరి జలాలకు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఈ మినిట్స్ వచ్చినాయి. మినిట్స్ వచ్చి నెల మీద 4 రోజులైనా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం నిద్రపోతున్నారా? లేదు చంద్రబాబుకు దాసోహం అయిపోయినరా? ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్కి ఏమైనా తాకట్టు పెట్టినరా? రాష్ట్ర ప్రయోజనాలంటే మీకు పట్టవా? ఈ మినిట్స్ వస్తే ఎందుకు స్పందించలేదు? రేవంత్ రెడ్డి అండ చూసుకొని ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతుంది. అసలు అంత ధైర్యం ఎక్కడిది? అసలు ఆంధ్రప్రదేశ్ ఎట్లా మాట్లాడుతుంది గోదావరిలో నీటి కేటాయింపులు లేవని? అంటే ఇక్కడ మాకు మా ఏజెంట్, ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం మాట్లాడినా చెల్లుతుందని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతా ఉంది. అంటే ఇలా ట్రిబ్యునల్ను ధిక్కరించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే, తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమే. ఈ చేతగాని ముఖ్యమంత్రి చర్యల వల్ల ఇవాళ రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. గోదావరిలో మన నీటి హక్కులను కాలరాసే విధంగా మినిట్స్ వస్తే ఎందుకు ఈ ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నాడు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది. వాళ్ళది 531 కాదు, 775 టీఎంసీలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది. ఆ కుట్రలో భాగంగా ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మొన్న ఢిల్లీ మీటింగ్లో
మన అధికారుల మౌనం వల్ల, మన అధికారులు ప్రశ్నించకపోవడం వల్ల, మన అధికారులు మాట్లాడకపోవడం వల్ల ఇవాళ గోదావరిలో నీటి కేటాయింపులే జరగలేదని, ఇప్పటికే మనం సాధించుకున్న హక్కును ఇవాళ కాలరాసేటువంటి కుట్ర ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది.